జగన్ సిగ్గుపడాలి ఈ హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. ఇందాక మనం చూసాం కదా, ఏది చంద్రబాబు గారు అన్ని బూతులు మాట్లాడిన వైనం, దాని మీద పెద్ద ఇది భద్రత డొలతనం బట్టబయలు అయిన తీరు. సో వీటన్నిటి మీద మీకు మీ విశ్లేషణ ఏమిటి? అనిత గారితోటి కావాలని వాళ్ళు మాట్లాడించడం ఇదంతా కూడా డైవర్షనా? అసలు అక్కడ జరిగిన హత్య వాటన్నింటినీ డైవర్ట్ చేయడానికా, లేదా మొత్తం యథాప్రకారం సూపర్ సిక్స్ గోల్ లేకుండా వీటి మీద మాట్లాడుకోవడానికా? అనిత గారి వ్యాఖ్యలు కానీ నిన్న టీడీపీ రియాక్షన్ కానీ దానికి మీరు ఇచ్చిన కౌంటర్ మీద మీ విశ్లేషణ చెప్పండి శివశంకర్. ఒకటి సార్, ఈ హత్య తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు అన్ని కూడా చూస్తే కనుక పూర్తిగా ఏదైతే కురబ లింగయ్య ఉంది కదా, ఆ కురబ వాల్మీకులంతా కూడాను చాలా ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు. ఏదో రాజకీయ పార్టీ నాయకుడిగా నేను చెప్పట్లేదు, ఆ ప్రాంతంలో దగ్గర పక్క ప్రాంతం కాబట్టి చూశారు. ఎందుకు బీసీలు ఎందుకు ఇళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు కురబలింగైన అన్యాయంగా చంపేశారు, ఎందుకు ఈ విధంగా మా మీద రాజకీయం చేస్తున్నారు, మమ్మల్ని అడ్డు పెట్టుకుని ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది అది చాలా దాదాపు ప్రతి ఒక్క కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ టీడీపీ నేతలను కానీ, పరిటాల కుటుంబంను కానీ, ఈ పోలీస్ వ్యవస్థను కానీ అసహించుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ రిపోర్ట్ ప్రకారము క్లియర్ కట్ గా అనంతపురం జిల్లాలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడాను వస్తున్నారు సంఘీభావంగా. ఇది పరామర్శకు వెళ్తున్నా కూడాను జనాలందరూ వస్తున్నారని తెలిసి కూడాను అక్కడ హెలిప్యాడ్ అనేటువంటిది రాత్రికి మార్చడము, ప్లేసు ఇంకో దగ్గర ఇవ్వడము, ఆ దగ్గర ఇచ్చిన తర్వాత కూడాను మేము స్వయంగా బారికేడ్లంతా కూడాను సొంతంగా ఆ బారికేడ్లంతా కూడాను హెలిప్యాడ్ చుట్టూ కట్టుకున్న తర్వాత ఎస్పీకి అందరికి రిక్వెస్ట్ చేసి మా నాయకులు ప్రొటెక్ట్ చేయాలి, ప్రొటెక్ట్ ఇవ్వండి హెలిప్యాడ్ దగ్గర అది అన్న తర్వాత ఒక్కసారి పోలీసులు పదుల సంఖ్యలో అక్కడ వాళ్ళు 10 మంది 20 మంది ఉన్నా కూడా ఎవరు కూడాను బారికేట్ల దగ్గర నుంచి ఇక్కడికి రాలేదు. వచ్చినా కూడాను ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. అక్కడ కొంతమంది మాత్రమే వచ్చారు అక్కడికి. వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా, మీరు ఏమి కూడా ఉండదు జస్ట్ నిలబడుకోండి వెళ్ళి ఫోటోల కోసం అని? లేకపోతే సార్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తా ఉంది. 1100 మంది పోలీసులని ఆవిడ అంటుంది, హోమ్ మినిస్టర్ గారు 200 మంది అంటున్నారు. 200 మంది అక్కడ పోలీసులు ఉండి కూడాను ఆ జనాలందరినీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి మీద హెలికాప్టర్ మీద ఆ చాపర్ మీద వదిలేశారంటే మీరేమన్నా కుట్రలో భాగంగా పోలీసులు అందరూ కూడా 200 మందిని కూడా మీరు ఎవరు కూడాను మీ డ్యూటీ చేయొద్దు, జస్ట్ నిలబడుకోండి, చట్ట ప్రకారం మేము ఉన్నట్టు అంతే అని జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించొద్దు, జనాల్ని కంట్రోల్ చేయొద్దు, ఎవరన్నా ఏమన్నా పోనీని వదిలేశారా, మీరు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ అలా ఇచ్చారా? డీజీపీ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారమే నిజంగా 200 మంది ఉంటే ప్రజలు అక్కడ కంట్రోల్ చేయలేరా అనేది ఒకటి. ఇక రెండవ అది ఆస్పెక్ట్ వస్తే అక్కడ మీరు మాట్లాడిన మాటలు సిగ్గుగా ఉంది. లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు ఏదో ఆయనతో ఒక లేఖ రాసి 11 పేజీలు హోమ్ మినిస్టర్కి ఇచ్చేసేసి ఇలాంటి అన్ని కేసులు ఉన్నాయి నేను అలా రాశారు కదా. ఒకటి సిగ్గుపడాల్సింది ఎవరు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ వీడియోలన్నీ కూడా ప్లే చేసే సమయం లేదు, మీరు చూపించారు కాబట్టి. ఇంకా బూతులు తిడుతూ అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, ఆ డాష్ ఆ పదాలు చెప్తే మీరు కూడా అభ్యంతరం ఖచ్చితంగా అలో చేయరు, కూడా అలో చేయరు. లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ విధంగా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిది కూడా ఒక వీడియో ఉంది, తన్నండ్రా అదిరా ఇదిరా అని ఆవేశంగా మాట్లాడుతూ పోలీసులకు వ్యతిరేకంగా. ఖచ్చితంగా సార్, ఈ యొక్క లోకేష్ పాటిల్ అంతా అయితే ఒక ఎస్పీని పేరు పెట్టి బట్టలు ఇప్పదీస్తాం, ఆపరేషన్ చేయిస్తాం నువ్వు అది అనేసి ఎంత విచ్చలవిడిగా అంటే మీరందరూ కూడా సన్యాసులు బట్టలు ఇప్పదీస్తాం ఇదే మాట అన్నారు, బట్టలు ఇప్పదీస్తాం అనేటువంటిది. ఆయన మేమన్నా జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా వినండి, ఎవరైతే చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తూ చట్టాన్ని గౌరవించకుండా ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ ని బట్టలు ఉడదీస్తాను, చట్టం ముందు బట్టలు ఉడదీస్తామంటే లేదో ఊహించుకొని బట్టలు ఇప్పుడు కాకి బట్టలు తీస్తామంటే మీ ఉద్యోగాన్ని పోగొడతాము. ఎస్ వీఆర్ ఇన్ ద సేమ్ స్టాండ్. ఇప్పుడు కూడా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ నాయకులుగా మేము చెప్తున్నాము, ఖచ్చితంగా మా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చట్టాన్ని రూల్ బుక్ ను వైలేట్ చేస్తూ చంద్రబాబుకు టీడీపీ నాయకులకి ఊడిగం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కాకి బట్టలు అనేటువంటిది ఊడదీసి చట్టం మీద పెట్టి మీకు ఉద్యోగం పోగొట్టే విధంగా మేము ఖచ్చితంగా చేస్తామనేటువంటిది ఉంది. ఇక ఇంకోటి సార్, ఈ ఎస్ఐ అనేటువంటి ఆ వ్యక్తితో ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ఆయనతో మాట్లాడించిన మాటలు, ఆయన క్యారెక్టర్ ఏంది అనేటువంటిది ప్రపంచానికంతా కూడా ఎక్స్పోజ్ అయింది.
అవును ఆయన ఒక సాధారణ ఎస్ఐ సార్. అవును అసలు ఆయన దేశానికి అనకూడదు, సంబంధించిన మాట్లాడకూడదు, వెంటనే ఆయన ఎమ్మెల్యే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోకపోగా ఆయన ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడు, హోమ్ మినిస్టరే మాట్లాడినప్పుడు ఇంకేం చెప్తాం. కాదు సార్, ఒక తాలూకా ఎమ్మెల్యేని వెళ్ళేసి కలవడం అనేటువంటిది ఎస్ఐకి అంత పరిధి. అవును అది కూడా రేర్ కేసులో అటువంటి ఒక వ్యక్తి మఫ్సీలో వెళ్ళి నారా లోకేష్ గారిని, సత్యకుమార్ గారిని, అచ్చెన్నాయుడు గారిని, చంద్రబాబు గారిని, హోమ్ మినిస్టర్ అనిత గారు, వీళ్ళందరినీ కూడా కలుస్తా ఉన్నారంటే ఆయన మఫ్సీలో వెళ్ళేసి శ్రీరామ్ గారిని కౌగలించుకోవడాలు అది చూడండి. పంటాల శ్రీరాము ఈ ఎస్ఐ సుధాకర్ అనే వ్యక్తి అవును గుంతకల్ అనేటువంటి టికెట్ నాకేని ఇప్పుడు కూడా ఆయన ఫేస్బుక్ లో ఓపెన్ చేస్తే సుధాకర్ యాదవ్ యువ సైన్యము అని పెట్టి గుంతకల్ టికెట్ సుధాకర్ యాదవ్ కలిసి పోస్ట్ సో చేసుకుంటున్నాడు. రెడ్ అవన్నీ బుక్ కూడా. ఆయనకి అప్పచెప్పారేమో అక్కడ. అదే, ఇక్కడ ఈ అడుగు సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. నాకు చేగుండ హరిరామరావు గారు అనుకుంటా చెప్పారు ఒకసారి, సెక్రటేరియట్కి ఒక ఎస్ఐ బదిలీ కోసం వస్తే అప్పట్లో మరి ఆయన లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో గెట్అవుట్, అసలు నీకేంటి ప్రోటోకాల్ ఉంటుందా, నువ్వు ఇట్లా రావచ్చా అని కూడా ఆ రోజుల్లో అనేవాళ్ళంట. ఈ రోజు చూస్తే వాటేసుకోవడం దాకా వెళ్ళిపోయింది రాష్ట్ర స్థాయి నాయకుల్ని ఆ పరిస్థితి. మరి సార్, అట్లా ఇప్పుడు ఆ ప్రోటోకాల్ ఒకటి సార్, ప్రోటోకాల్ ఏమైంది సార్, సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారిని మఫ్యూలో వెళ్ళి కలుస్తా ఉన్నారు, మంత్రులు కలుస్తా ఉన్నారు, మంత్రుల పిల్లల్ని కలుస్తా ఉన్నారు, ఎమ్మెల్యే పిల్లలు కలిసేసి కౌగిలించుకొని మొత్తం ఆ సైన్యం అంతా చేసుకున్నప్పుడు ఆ ప్రోటోకాల్ ఏమైంది? ఆ సిఐ గాని, ఆ ఎస్పీ గాని ఎందుకు శాఖాపరమైనటువంటి చర్యలు ఇండిపెండెంట్ గా ఎందుకు ఇంత మీద తీసుకోలేదు? అదే విధంగా ఈయన మీద అవినీతి కేసులు సార్, సస్పెండ్ అయినటువంటి వ్యక్తి Right. ఆయన చిలమత్తూరులో కర్ణాటక బార్డర్ లో 3.5 ఎకరాలో కోళ్ల ఫారం, కోట్లాది రూపాయలు పెట్టి కోళ్ల ఫారం, దానికి కూడా ఈడీ అటాచ్మెంట్ చేసినటువంటి భూములో నుంచి అక్రమంగా పత్రికల్లో వచ్చాయి. ఈ రోజు మనం ఏమి బురద వెళ్ళట్లేదు, అవును. పత్రికల్లో వచ్చాయి. Right. అక్రమంగా మట్టి దొల్లిచ్చేసేసి ఎవరు వచ్చినా కూడా రెవెన్యూ అధికారులని ఎస్ఐ సుధాకర్ ఇది ఏమనుకుంటున్నారు అనేటువంటి బెదిరించి నా వెనకాల ఫలితాలు ఉంది, కర్రున్నాడిది నా వెనకాల సునీత ఉంది, నా కర్రున్నాడిది వెనకాల బరినట్టుగా లోకేష్ అయిపోయింది పరిస్థితి అక్కడ. అదే అట్లుంది సార్ వీళ్ళ యొక్క Right. వ్యవహారం. ఆయన కూడా వచ్చేసి మళ్ళా నేను నిజాయితీ రైట్, ఓకే, మళ్ళీ ఇంకా వేరే అంశాలు కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది.